Hello OTTians. Today's movie is Laggam, directed by రమేష్ చెపాల, స్ట్రీమింగ్ ఆన్ ఆహా ఇన్ తెలుగు. ముందుగా ప్లాట్ ఏంటంటే, పల్లెటూరులో ఉండే రాజేంద్ర ప్రసాద్ తన కూతురికి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న తన మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. దానికి అందరూ ఒప్పుకుని లగ్గం డేట్ ఫిక్స్ చేస్తారు. ఇది బేసిక్ ప్లాట్. తర్వాత పెళ్లి ఆగడానికి రీజన్ ఏంటో మీరు మూవీలో చూడొచ్చు. సో ఓవరాల్గా ఎలా ఉందంటే, చాలా రోజుల తర్వాత ఒక ప్యూర్ ఫ్యామిలీ డ్రామాని చూసిన ఫీల్ వస్తుంది. పల్లెటూరు, పెళ్లి చుట్టూ ఉండే ఆ సందడి అన్నీ బావుంటాయి. బట్ తీసుకున్న మెయిన్ అండర్‌లయింగ్ పాయింట్ అస్సలు కన్విన్సింగ్‌గా లేదు. నాకైతే అంతేం నచ్చలేదు గైస్. చక్కగా ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీనే. బట్ చూడాలా వద్దా అని ఫర్దర్ రివ్యూ చూసి మీరే డిసైడ్ అవ్వండి. ఇనీషియల్‌గా పెళ్లి సెట్ అయినప్పుడు వచ్చే సీన్స్, పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, బంధువులు, స్నేహితులతో ఒక పండగ వాతావరణం ఎలా క్రియేట్ అవుతుందని బానే చూపించారు. సినిమాటోగ్రఫీ బావుంది. పల్లెటూరిని బాగా చూపించారు. అండ్ అలాగే మనం చాలా మూవీస్‌లో ఆల్రెడీ చూసేసిన హైదరాబాద్‌ని రీసెంట్ లుక్‌లో బాగా చూపించారు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫిదా అవుతారు. ఈ మూవీలో మేజర్ డ్రాబ్యాక్ మూవీలో ఎత్తుకున్న కాన్ఫ్లిక్ట్ పాయింట్. రియల్ లైఫ్ మ్యారేజెస్ ఇంతకంటే సిల్లీ రీజన్స్‌తో ఆగిపోవడం మనం సోషల్ మీడియాలో చూసాం. బట్ నరేషన్ కామెడీ పర్స్పెక్టివ్‌లో వెళ్తే ఎలాంటి రీజన్ అయినా పర్వాలేదు. బట్ ఇక్కడ డైరెక్టర్ ఫ్యామిలీ డ్రామాని చేసుకున్నారు. సో రీజన్ అస్సలు సెట్ అవ్వలే. ఒక పక్క రీజనే సెట్ అవ్వలేదనుకుంటే రియలైజేషన్ సీన్ ఇంకా క్లీషేడ్‌గా ఉంటుంది. హీరోయిన్ ఒక సెమినార్‌తో తాను చేసిన తప్పు రియలైజ్ అయిపోవడం మరీ ఆర్టిఫిషియల్‌గా సెటప్ చేసినట్టు ఉంటుంది. ఎండింగ్‌లో మళ్ళీ దానికి కవరప్ ఇంక సర్దకండి అనేలా ఉంటుంది. హీరోయిన్ రియలైజ్ అయిన తర్వాత నుండి మూవీ కొంచెం పర్వాలేదు. బట్ అప్పటికే మనం డిస్కనెక్ట్ అయిపోయి ఉంటాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ రోహిణి గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి పెర్ఫార్మన్సెస్‌తో మనకి అట్‌లీస్ట్ ఒక గుడ్ ఎమోషనల్ నోట్‌లో ఎండ్ అయిన ఫీలింగ్ వస్తుంది. లాస్ట్‌లో మెసేజ్ కూడా ఆల్రెడీ మనం చాలా సార్లు చూసేసాం. బట్ స్టిల్ తండ్రి అండ్ కొడుకు ఇద్దరి సైడ్స్ నుండి కన్విన్సింగ్‌గా చెప్పారు. మూవీలో అక్కడక్కడ మంచి డైలాగ్స్ పడ్డాయి. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. బట్ మణిశర్మ గారి మార్క్ మ్యూజిక్ అయితే కాదు. సాంగ్స్ పర్వాలేదు. బీజీఎం ఈస్ బిలో యావరేజ్. పెర్ఫార్మన్సెస్‌కి వస్తే హీరోగా చేసిన సాయి రోనక్, హీరోయిన్‌గా చేసిన ప్రగ్యా నగ్రా వెరీ డీసెంట్. వాళ్ళతో పాటు చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. రాజేంద్ర ప్రసాద్ గారు, రోహిణి గారు, ఎల్‌బి శ్రీరామ్ గారు, రఘుబాబు గారు, సప్తగిరి అండ్ అలాగే నలుగురు వరకు జబర్దస్త్ యాక్టర్స్. అందరూ వాళ్ళ రోల్స్ వరకు బానే పెర్ఫార్మ్ చేశారు. వెళ్ళే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఈ వీక్ ఆల్రెడీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మూవీస్‌కి రివ్యూస్ ఛానెల్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'ఏ ఖాళీ ఖాళీ ఆంఖేన్' సీజన్ 2 రివ్యూ కూడా రాబోతుంది ఈరోజే. సైనింగ్ ఆఫ్ యోర్ లేడ్ బ్యాక్ ఓటీటీయన్.